శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యన్మ భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18లో 11 పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 116 అధ్యాయాలు పూర్తి చేసి 117వ అధ్యాయంలోని 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 11 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. तद्भयात् पश्यवो नान्ये तपोवन समीपतः व्यदृश्यन्त तदात्रस्ता जीविताकांक्षिणस्तदा. దానికి భయపడ్డ అడవి జంతువులన్నీ కూడాను తమ ప్రాణానికి ముప్పని చెప్పేసి ఈ తపోవన వనాన్ని సమీపానికే రావడం మానేశాయి మిగతా జంతువులు, అడవి జంతువులు. కదాచిత్కాల యోగేన సర్వప్రాణి విహింసక బలవాన్ క్షతజాహార నానా సత్వ భయంకర అష్ట సాధూర్ధ్వనయన శరభో వనగోచర తం సింహం గంతుమాగచ్చత్ మునేస్తస్య నివేశనం. ఇక ఇలా ఉండగా కాలవశాత్తు అడవిలో తిరుగుతూ సమస్త ప్రాణుల్ని హింసించే శరభ మృగం ఈ సింహాన్ని చంపడానికి ముని ఆశ్రమం వైపు వచ్చింది. 8 కాళ్ళు ఉంటాయి దాని. ఆ 8 కాళ్లతో భయం కొలుపుతూ ఉంటుంది అది. తమ్ముని శరభం చక్రే బలోత్కడమరిందమ తతః స శరభో వన్యే మునే శరభమగ్రతః దృష్ట్వా బలిణమచ్చుగ్రం ధృతం సంప్రాహ్రణధ్వనాద్. ముని దాన్ని వెంటనే శరమాములే అది నన్ను చంపడానికి వచ్చింది అనగానే ఈ సింహాన్ని కాస్త శార్దూలంగా మార్చేశాడు మునీశ్వరుడు. ఆ వచ్చిన శరభం ఈ శరభాన్ని చూసి పారిపోయింది. స ఏవం శరభస్థానే సన్యస్తో మునినా తదా మునే పార్శ్వగతో నిత్యం శరభ సుఖమాప్తవాన్. ఈ రీతిగా ఆ ముని చేత అది శరభంగా మారి నిత్యం సుఖంగా ఉండసాగింది అక్కడ. తతః శరభ సంత్రస్త సర్వే మృగగణాస్తతః దిశ సంప్రాద్రవజ్రాజన్ భయా జీవిత కాంక్షణ. తర్వాత సమస్త జంతుజాలం శరభానికి భయపడి ప్రాణరక్షణ కోసం భయంతో దిక్కులు పట్టుకు పారిపోయాయి. శరభోప్యతి సంహృష్ట నిత్యం ప్రాణివధీరత ఫలమూలాసనం కర్తం నైక్షత్తపి సితాసన. ఇక శరభం నిత్యం ప్రాణుల్ని చంపుతూ సంతోషంగా ఉంది. మాంసాన్ని రుచి మరిగి ఫలమూలాలు తినడానికి అది ఇప్పుడు ఇష్టపడటంలా. తతో రుధిర తర్షేణ బలిన శరభోన్విత ఏషతం మునిం హంతుం అకృతజ్ఞ శ్రేయో నిజ. ఇక చివరికి అది మునినే చంపాలనుకుంటుంది. ఏ ముని అయితే కుక్కను ముందు పులిగా మార్చాడో, పులిని సింహంగా మార్చాడో, సింహాన్ని శార్దూలంగా మార్చాడో ఆ మునినే చంపాలని అనుకున్నది అది. తతస్తేన తపశ్శక్త్యా విదితా జ్ఞాన చక్షుషా విజ్ఞాయ సమఃప్రజ్ఞ మునిస్వానంతముక్తవాన్. ఆయన తపశ్శక్తి సంపన్నుడు కాబట్టి ఇంత గొప్ప కార్యం చేసిన వాడు, ఒక కుక్కనే శార్దూలంగా మార్చిన వాడు ఆయనకి తెలియకుండా ఉంటుందా? జ్ఞాన నేత్రంతో ఈ విషయం తెలుసుకున్నాడు ఆయన. దాంతో అన్నాడు, స్వయత్వం దీపిత్వమాపన్న దీపీ వ్యాఘ్రత్వమాగత వ్యాఘ్రాన్నాగో మతపడు నాగ సింహత్వమాగత సింహత్వం బలమాపన్న భూయ సర్వతాంగత. కుక్కవు నువ్వు చిరుతపులివయ్యావు,
చిరుత పులివి పెద్ద పులివయ్యావు, పెద్ద పులి శరీరం నుండి ఏనుగా మారావు, ఏనుగు నుండి సింహంగా మారావు, సింహంగా బలం పొంది నువ్వు తిరిగి శరభం అయ్యావు. మయా స్నేహ పరీతేన విసృష్టో నకులాన్మయా యస్మాదేవను పాపం మాం పాపహింసితుమిచ్చసి. స్నేహంతో పెనవేసుకుపోయిన నేను నీ జాతిని విస్మరించానే. పాపాత్ముడా, ఏ పాపం ఎరగని నన్ను చంపాలనుకున్నావు కాబట్టి నువ్వు మళ్ళీ కుక్కవైపో అనేశాడు. తతో ముని జనద్వేష్టా దుష్టాత్మా ప్రకృతో బుధ ఋషినా శరభాషస్తా తద్రూపం పునరాస్తవాను అని ముని ఆ శరభాన్ని శపించాడు. అది తిరిగి తన ఒక్క రూపాన్నే పొందింది. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి స్వర్షి సంవాదే సప్తదశాధికశతమోధ్యాయ. అంటే ధర్మరాజు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎవరైనా కులీనులు మంచి పండితులు బాగా తెలిసిన వాళ్ళు దొరకనప్పుడు నీచుల్ని ఎవరినైనా సహాయకులుగా చేసుకోవచ్చా అని అడిగాడు ధర్మరాజు. దానికి ఈ కథ వృత్తాంతం చెప్పాడనమాట. ఒక ముని ఉండేవాడు, ఆ ముని దగ్గర ఒక కుక్క ఉండేది. ఆ కుక్కని తినడానికి ఒకసారి పులి వచ్చింది. అయ్యో నన్ను తినడానికి వచ్చిందని పరిగెత్తుకుంటే ఆ ముని దగ్గరికి వెళ్తే ముని ఏం చేశాడు, దాన్ని పులిగా మార్చాడు. ఆ పులిని చూసి ఆ పులి పారిపోయింది. ఇలా వరుసన పులి, సింహం, ఇంకోసారి సింహం వచ్చింది పులి కోసం, దాన్ని సింహాన్ని మార్చేశాడు. ఇంకోసారి ఏనుగు వచ్చింది, ఏనుగుగా మార్చేశాడు. ఆ తర్వాత శరభం వచ్చింది, శరభంగా మార్చేశాడు. చివరికి శరభంగా అయిన తర్వాత అది ఈయన్నే తినాలనుకున్నాడు. అది సమాధానం ఏంటంటే, నీచుల్ని గనక సహాయకులుగా చేసుకుంటే ఈ పరిస్థితి ఏర్పడుతుంది రాజా అని చెప్తున్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.